కేజీ 10 రూపాయలే, అన్ని తక్కువ. టమాటా బాక్స్ 30 రూపాయలు. క్వాలిటీ చాలా బాగుంది. కేజీ జామకాయ. తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సొంతంగా బిజినెస్ చేయాలి, అది కూడా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈరోజు ఈ వీడియోలో కేవలం 5 పాయింట్లలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత మొత్తంలో తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. సగం సగం చూస్తే అర్థం కాదు కదా. ఒక సిస్టర్ ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేయండి అని అడిగారు, నేను చేశాను. అయితే ఆ వీడియోలో షార్ట్గా చెప్పాను. ఈ రోజు అయితే ఫుల్ డీటెయిల్స్తో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్, మనం పెట్టుబడి ఎంత పెట్టాలి అనే విషయానికి వస్తే, మిక్స్డ్ ఫ్రూట్స్ అమ్మాలి అనుకుంటే తక్కువలో తక్కువ 5,000 నుంచి 10,000 దాకా పెట్టచ్చు. అదే మనం సింగిల్ ఐటమ్ అమ్మాలి అనుకుంటే గనక 2,000 నుంచి 5,000 దాకా పెట్టుబడి పెట్టచ్చండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే, మనం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే గనక ఖచ్చితంగా దాని గురించి ఎంతో కొంత మనకి అవగాహన అనేది ఉండాలి. తెలియకుండా మాత్రం స్టార్ట్ చేయకండి. ఒకవేళ ఏమీ తెలియదు నేను అయినా కూడా స్టార్ట్ చేస్తాను అంటే మాత్రం ఒక 2-3 నెలలు బ్యాకప్ డబ్బులు మీ దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే బిజినెస్లో మనకి లాభాలు ఎక్కువ రాకపోవచ్చు కదా, కొన్నిసార్లు నష్టాలు కూడా చూడాల్సి వస్తుంది. సో ఆ నష్టాలని మనం భర్తీ చేయాలి అంటే ఖచ్చితంగా 2-3 నెలల బ్యాకప్ డబ్బులు మన దగ్గర స్టాక్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మార్కెట్లోకి వచ్చేసాం. ఇక్కడ సరుకు చూసిన తర్వాత మిగతాది కంటిన్యూ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న కలంగడికాయలు అన్న రేట్ ఎంత అని నేను అడగగానే కేజీ 25 రూపాయలు అమ్మా అని చెప్పినారు. ఇంత రేట్ అయితే లేదు. మనం మార్కెట్లో స్టార్టింగ్ వచ్చేటప్పుడే అడిగినాము. అక్కడ స్టార్టింగ్లో అయితే కేజీ 15 రూపాయలు ఉంది. అయితే అది సెకండ్ నెంబర్ది అనమాట. ఇట్లాంటి కలంగడికాయలు ఫస్ట్ క్వాలిటీ అయితే కేజీ 17 రూపాయలు 18 రూపాయలు నడుస్తుంది. మనం తక్కువ మొత్తంలో కొంటే మామూలు రేటే వేస్తారు. ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు మాత్రమే రేటు తగ్గుతుంది. ఎక్కువ మొత్తమా అంటే 30 కేజీలు 40 కేజీలో కాదు, 100 కేజీలు పైనే కొనాలి. అప్పుడే మనకు రేటు తగ్గిస్తారు. ఈరోజు మనం కర్బూజా పండ్లు మార్కెట్లోనే తీసుకున్నాం. మనకైతే 500 వేసినారు. జామకాయ స్టాక్ అయితే వచ్చింది కానీ పెద్దగా క్వాలిటీ లేదు. మనం మార్కెట్కి లేట్గా వచ్చినా కూడా ఫుల్ రద్దీగా ఉందన్నమాట ఈరోజు. అంటే సరుకు ఎక్కువ మొత్తంలో వచ్చిందా అంటే లేదు, నామమాత్రంగానే వచ్చింది. అయినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి. నాకైతే అర్థం కాలేదు ఏ దారిలో వెళ్ళాలి అని. అంటే ఇప్పుడు నేను మార్కెట్లోనే ఉన్నాను. మార్కెట్ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాను అనమాట. చుట్టూ కూడా వెహికల్స్ నిలబడిపోయినాయి పొయ్యక లేకుండా. సరుకు అయితే ఎక్కువ మొత్తంలో రాలేదు, నామమాత్రంగానే వచ్చింది. ఇందాక మనం చూసింది అయితే మార్కెట్ మధ్యలో, ఇది మార్కెట్ ఎంట్రన్స్ లో అనమాట. ఇక్కడ కనిపిస్తున్న పుచ్చకాయ అయితే కేజీ 14 రూపాయలు ఉంది. ఇంకొక చోట అయితే 15. సేమ్ క్వాలిటీ అనమాట. ఆ సరుకు కూడా దీనిలాగానే ఉంది. అయితే ఇదే ఫైనల్ రేట్, దీంట్లో తగ్గించుకునేదంటూ ఏం లేదనమాట. ఇది ఫిక్స్ రేటింగ్ వీళ్ళ దగ్గర. ఇప్పుడు మనం పండ్ల మార్కెట్ నుంచి కూరగాయల మార్కెట్ కి వచ్చాం. 30 ಬಾಕ್ಸ್ ಹಾಕ್ತಿರೋಡು ಅಕ್ಕಡೆ 30 ರೂಪಾಯಿ ಉಂಟು ಈಗ 50 ರೂಪಾಯಿ ಅಕ್ಕಡೆಗಮ್ಮ ಏ ಟಮಾಟಾ 50 50 50 50 50 50 50 అసలు టమాటాకి అయితే వాల్యూ లేకుండా అయిపోయింది. పెద్ద సైజు కాయలు ఉండేవైతే బాక్స్ 50 రూపాయలు, చిన్న సైజు కాయలు ఉండేవైతే బాక్స్ 30 రూపాయలు. నిన్నటి దాకా బాక్స్ 100 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది. ఈ రోజు ఏకంగా 30 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే రోజు రేట్లు మాత్రం సేమ్ ఉండవన్నమాట. హోల్సేల్ మార్కెట్లో రోజు రేటు మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెక్షన్ మొత్తం కూడా పెద్ద మొత్తంలో కొనే సెక్షన్ అనమాట. దడాల ప్రకారంగా ఇస్తారు, రేట్లు డిఫరెన్స్ ఉంటాయి. అన్ని కూడా బాక్సుల ప్రకారం సంచుల ప్రకారమే ఎక్కువగా ఉంటాయి. పచ్చిమిర్చి రేటు కూడా తగ్గిపోయింది. 12 కేజీల సంచి వచ్చేసి 300 రూపాయలు అంట. అదే పెద్ద సంచి కొంటే కనుక మనకి ఇంకొంచెం రేటు తగ్గుతుంది. అయితే ఆ సంచిలో ఎంత డ్యామేజ్ ఉన్నా డ్యామేజ్ లేకున్నా మొత్తం మనకే అనమాట, ఏరుకోవడానికి ఏముండదు. కాబట్టి సంచుల ప్రకారం తీసుకున్నప్పుడు మనకి రేటు బాగుంటుంది. మన టైం బాగాలేకపోతే కనుక ఎక్కువ వేస్టేజ్ వస్తుంది. ఈ మధ్యన బీరకాయల స్టాక్ అయితే ఎక్కువ మొత్తంలోనే వస్తుంది. బాక్స్ వచ్చేసి 120 రూపాయలు చెప్తున్నారు. ఇందులో ఎన్ని కేజీలు ఉంటాయని అయితే నేను అడగలేదు. అందాజు అయితే ఒక 13 కేజీలు లేదా 13 కేజీల లోపల ఉండొచ్చు. మనం ఇంకొంచెం ముందుకు వచ్చేసాం. ఇక్కడ చూస్తున్న ఈ సెక్షన్ అంతా కూడా దడాల ప్రకారం ఇచ్చేదన్నమాట. అంటే సంచుల ప్రకారం ఇచ్చే రేట్లు వేరే ఉంటాయి, దడాల ప్రకారం ఇచ్చేవి వేరే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నదంతా కూడా దడాల ప్రకారం ఇచ్చేదన్నమాట. దడం అంటే 3 కేజీలు వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ బెండకాయ. ఒక్క దడం రేట్ వచ్చేసి 40 రూపాయలు ఉంది. ఇక్కడ కూడా బీరకాయల బాక్సులు ఉన్నాయి. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. బాక్స్ వచ్చేసి 160 రూపాయలు చెప్తున్నారు. మనం ఇందాక చూసిన దానికన్నా బాగుంది ఇది. రెండో నంబర్ బెండకాయ అయితే ఇంకా తక్కువ. ಬೆಂಡೆಕಾಯಿ 10 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ ಕೆತ್ತ ಬರೋ 10 ರೂಪಾಯಿ ಕೆಜಿ 10 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಕೆತ್ತದಲ್ಲ ಏ 10 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಬೆಂಡೆಕಾಯಿ 10 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ ಎತ್ತ ಬೈ ಒಳ್ಳಿಗೆ ತಗೋ 20 ಲಕ್ಷ ಚೇಂಜ್ ಇಲ್ಲ ನಿಮಗೆ ಎಷ್ಟಾಗಮ್ಮ 10 ರೂಪಾಯಿ ಕೆಜಿ ఈరోజు బెండకాయ, బీరకాయ, పచ్చిమిర్చి ఎక్కువ మొత్తంలో స్టాక్ వచ్చేసింది అనమాట. అందుకే రేట్ ఇంత తక్కువ అయ్యింది. మామూలుగా అయితే ఈ ఐటమ్ అనే కాదు, ఏ ఐటమ్ అయినా కూడా అంతే. ఎక్కువ మొత్తంలో సరుకు ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. సరుకు తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు రేట్లు డిమాండ్ చేస్తారనమాట. టమాటా కూడా అదే పరిస్థితి. స్టాక్ ఎక్కువ మొత్తంలో వస్తుంది, అందుకే రేటు తగ్గిపోతుంది. అన్ని రకాల కూరగాయల కన్నా టమాటా రేట్ అసలు చాలా తక్కువ అయిపోతుంది.
ఈ వంకాయ చూడండి ఎంత లావుగా ఉంది. దీని రేట్ ఎంత అని అయితే నేను అడగలేదు. జస్ట్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా అని చూశాను అంతే. ಎಷ್ಟು ಅಣ್ಣ ಬಾಕ್ಸ್? 120 ಬಾಕ್ಸ್. ఆ అన్న ఫస్ట్ బాక్స్ 100 రూపాయలు అని చెప్పి నాకు సరిగ్గా వినపడకపోయేసరికి మళ్ళీ 120 రూపాయలు అని చెప్తున్నారు. అంటే 100 రూపాయలు రేట్ అనమాట దానిది. ఇక్కడ కర్ణాటకలో అయితే కనుక తుప్పిరీరకాయ అంటారు. మనం తెలుగులో నేతి బీరకాయలు అంటాము. ఈ క్యారెట్ కవర్లు అయితే కనుక ఒక కవర్ వచ్చేసి 300. కాకపోతే క్వాలిటీ ఏం బాగాలేదు, సెకండ్ నెంబర్ది అనమాట అది. అదే ఫస్ట్ క్వాలిటీ క్యారెట్ అయితే కనుక దడం వచ్చేసి 80 రూపాయలు ఉంది. అంటే మనకి కేజీ 26 చిల్లర, అంటే రఫ్గా 27 రూపాయలు పడుతుంది. అంటే దడాల ప్రకారం తీసుకుంటే ఆ రేట్. అదే మనం మళ్ళీ కవర్ల ప్రకారం అంటే ఫస్ట్ క్వాలిటీ కవర్ అయితే కనుక 500 రూపాయలు లేదా 500 లోపలే పడుతుంది. ఈ ఉల్లిగడ్డల స్టాక్ కూడా ఎక్కువ మొత్తంలో వచ్చింది. దడం వచ్చేసి 50 రూపాయలు పడుతుంది. మనం సంచుల లెక్కన తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. మామూలుగా అయితే ఆకుకూర కట్టలు 10కి 3 ఉండేవి. ఈ రోజు రేట్ కొంచెం తగ్గింది, 10కి 4 ఉన్నాయి. ఇక్కడ ఉన్న పచ్చిమిర్చి అయితే ఫస్ట్ క్వాలిటీ అనమాట. దడాల ప్రకారమే. దడం రేట్ వచ్చేసి 100 రూపాయలు ఉంది. చాలా రోజుల తర్వాత మార్కెట్ లో తమ్మకాయలు చూస్తున్నా. కర్ణాటకలో అయితే వీటిని సింబకాయలు అంటారు. సీజన్ లో మాత్రమే దొరుకుతుంది. ఇది చాలా మంచిది హెల్త్ కి. కూరగాయల రేట్లన్నీ కూడా ఈరోజు తక్కువగానే ఉన్నాయి. ఇదైతే ఇంకా బ్రోకోలీ అనమాట. కేజీల ప్రకారం కేజీ 110, 120 రూపాయలు నడుస్తుంది. మనమైతే ఇంకా మార్కెట్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాం. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎంతవరకు పెట్టుబడి పెట్టచ్చు అనేది చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ అనమాట. సరుకు మనం ఎంత మొత్తంలో కొనాలి అనే విషయానికి వస్తే, స్టార్టింగ్ లో ఎక్కువ మొత్తం సరుకు కొని రిస్క్ చేయకుండా తక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే మనం మిక్స్డ్ ఫ్రూట్స్ అమ్ముతున్నప్పుడు కనీసం 4 రకాల నుంచి 5 రకాలు ఉండేలా చూసుకోవాలి. అదే మనం మిక్స్డ్ ఫ్రూట్స్ కాకుండా సింగిల్ ఐటమ్ అమ్ముతున్నట్లయితే కనుక ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ ఉండేలాగే చూసుకోవాలండి. ఎందుకంటే మనం సింగిల్ ఐటమ్ పెట్టుకున్నప్పుడు సీజన్ లేని ఫ్రూట్స్ అమ్మితే గనక మనకి ఎక్కువ ఫాస్ట్ మూమెంట్ ఉండదు. కాబట్టి సింగిల్ ఐటమ్ అమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ నే పెట్టుకోవాలి. మనం మిక్స్డ్ ఫ్రూట్స్ అమ్ముతున్నప్పుడు ప్రతి ఐటమ్ కూడా ఒక్కొక్క బాక్స్ తీసుకోవడమే బెటర్ అండి. అదే సింగిల్ ఐటమ్ అమ్మితే గనక 2 బాక్సుల నుంచి 4 బాక్సుల దాకా మేనేజ్ చేయొచ్చు. అది మనం వ్యాపారం చేసే ఏరియాని బట్టి ఉంటది అనమాట. ఆ ఏరియాలో ఎంత సరుకు పోతుంది అనేది. ఇలా చేయడం వల్ల సరుకు పాడవకుండా ప్రతిరోజు మనం ఫ్రెష్ గా ఉన్న సరుకు అమ్ముకోవచ్చు. ఇంకా మూడో పాయింట్, సరుకు ఎక్కడ కొనాలి అనే విషయానికి వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న ఏ హోల్సేల్ మార్కెట్ కైనా వెళ్ళొచ్చు. కాకపోతే తెల్లవారుజామున 4 గంటలకి లేదా 5 గంటలకి వెళ్ళాలి. ఆ టైంకి వెళ్తే ఏంటంటే గనక మనకి ఫ్రెష్ గా ఉన్న సరుకు దొరుకుతుంది. మనం లేట్ గా వెళ్తే అంత ఏరు పారేసింది ఉంటది. కొద్ది రోజులు మనం అలా రెగ్యులర్ గా మార్కెట్ కి వెళ్తూ ఉంటే కొంతమంది మనకి మధ్యవర్తులు అలాగే రైతులు కూడా పరిచయం అవుతుంటారు కదా. డైరెక్ట్ గా రైతుల దగ్గర కొన్నప్పుడు మనకి ఇంకా తక్కువ రేటుకి వస్తుంది సరుకు. ఇక 4వ పాయింట్, మనం తీసుకొచ్చిన సరుకు కస్టమర్ కి ఎలా అమ్మాలి అనే విషయానికి వస్తే, ఉదాహరణకు మనం యాపిల్ 10 రూపాయలు కేజీ తీసుకొచ్చామనుకోండి. అంటే 10 రూపాయలు రేట్ కాదు, నేను ఉదాహరణకు చెప్తున్నాను. మనం 10 రూపాయలు కేజీ పెట్టి తీసుకొచ్చినప్పుడు కస్టమర్కి ఇచ్చే రేటు మనం 20 రూపాయలు పెట్టుకోవాలి. ఈ మార్జిన్ విషయంలో అన్ని రకాల పండ్లకి ఒకటే మార్జిన్ అయితే ఉండదు. మీరు చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుంది అనమాట. ఏ ఐటమ్కి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అని. ఇంకా కొన్ని రకాలైతే బోర్డు పెట్టి అమ్మేవి ఉంటాయి. అంటే సింగిల్ ఐటమ్ ఉన్నప్పుడు మాత్రమే బోర్డు పెట్టి అమ్ముతుంటారు కదా. అవైతే సీజన్లో మాత్రమే ఉంటుంది. దాని మీద అయితే మనం డబుల్ మార్జిన్ పెట్టుకోలేము. కేజీ మీద 10 రూపాయలు లేదా 15 రూపాయలు, అంతకన్నా తక్కువ మనకు ఒకే రోజులో సరుకు అయిపోవాలి అంటే కొన్నిసార్లు కేజీ మీద 5 రూపాయల లాభంతో కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అది మనం తీసుకొచ్చిన సరుకు క్వాలిటీ ప్లస్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇక్కడ మార్జిన్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక, మనం తీసుకొచ్చిన సరుకు సేమ్ అట్లాంటి సరుకే ఇంకొకరు మనకన్నా ఇంకా తక్కువ రేట్కి ఇస్తున్నారు కదా, మనం వాళ్ళకన్నా ఇంకా తక్కువకి ఇద్దాము అనే ఆలోచన మాత్రం మైండ్లో రాకూడదు. ఎందుకంటే మనం ఏ రేటుకి సరుకు తీసుకొచ్చామా అనే విషయం మనకు తెలుసుంటుంది కదా. వ్యాపారంలో ఎప్పుడు కూడా ఎంతో కొంత లాభం లేకుండా మనం వ్యాపారం చేస్తున్నామా అంటే అది వ్యాపారం అవ్వదు, సోషల్ సర్వీస్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఇంకా స్టార్టింగ్ కదా, చిన్న వ్యాపారం కదా, మనం స్టార్టింగ్లో తక్కువ రేటుకి ఇస్తే చాలామంది మన దగ్గరే కొంటారు కదా అనే ఉద్దేశంతో మనం మార్జిన్ చాలా తక్కువగా పెట్టుకొని ఇచ్చినా కూడా కొద్ది రోజులు ఇస్తాము. కస్టమర్స్ అదే రేటుకే అలవాటు పడిపోతారు. సడన్గా మనం ఎక్కువ రేటు చెప్పినప్పుడు మన దగ్గరికి రారు. మనం వ్యాపారం చేసేదే ఎంతో కొంత లాభాన్ని ఆశించి చేస్తాము. అలాంటిది ఎన్ని రోజులని మనం తక్కువ రేటుకి సరుకు అమ్ముకుంటాము. ఈరోజు 10 రూపాయలకి ఇచ్చిన సరుకు రేపు 20 రూపాయలు చెప్తే కస్టమర్ కొనడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడు మన వ్యాపారాన్ని మనమే చెడగొట్టుకున్న వాళ్ళు అవుతాం. ఒక రోజు ఇస్తాం లేదా 2 రోజులు ఇస్తాము. ఇది వ్యాపారం ఒక రోజుది 2 రోజులది కాదు కదా. కాబట్టి ఇట్లాంటివి అయితే చేయకూడదు అనమాట. స్టార్టింగ్లో మనం తక్కువకి ఇస్తే మళ్ళీ రేట్లు పెంచవచ్చు అనే ఐడియాలు వేస్తే గనక మొత్తానికి మనకే లాస్ అవుతుంది. ఇంకా 5వ పాయింట్, మన వ్యాపారం ఎక్కడ పెట్టాలి అనే విషయానికి వస్తే మెయిన్గా సిటీ
సర్కిల్లో అయితే మంచిగా అవుతుంది వ్యాపారం. లేదు మాకు అక్కడ అనుకూలం కాదు, ఇంటి దగ్గరే పెట్టుకుంటాం అనుకుంటే గనక అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 విషయాలు కాకుండా మూడోది ఏమైనా ఆటో ఉన్న వాళ్ళు అట్లయితే గనక ఇంకా మంచి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఆటో వ్యాపారం అనేది ఎప్పుడు కూడా ఒకే చోట ఉండకూడదు. పల్లెల మీద తిరిగితేనే మంచి లాభం వస్తుంది. అలాగే ఇంకొక విషయం, మనం ఎప్పుడు కూడా చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినా పెద్ద వ్యాపారం చేసినా మనలాగే ఇంకొకరు వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా పోటీగా వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టడం కరెక్ట్ కాదు. సిటీ సర్కిల్లో అయితే ఇట్లాంటివి నడుస్తాయి. అంటే సిటీలో ఎక్కువ జనం తిరుగుతుంటారు కదా, అట్లాంటి చోట 10 మంది వ్యాపారం చేసినా కూడా నడుస్తుంది. కానీ అవుట్ ఆఫ్ ఏరియాలో పల్లెటూరులో కొంతమంది ఇంటి దగ్గరే పెట్టుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళైతే ఇంకొకరిని చూసి మనం కూడా అలాగే చేద్దామని అయితే అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే పక్కన వాళ్ళు కిలో 100 రూపాయలకి ఇస్తుంటే మనం కస్టమర్ కోసం 90కి ఇస్తాం. అది వాళ్ళు చూసి 80కి తగ్గిస్తారు. ఇలా ఒకరికొకరు తగ్గించుకుంటూ పోతే చివరికి ఇద్దరికి మిగిలేది 0 లాభం. అప్పుడు మనకి లాభం రాకపోక కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రావు. అందుకే ఒకరున్న చోట వాళ్ళని చూసి ఇంకొకరు పంతానికి పోయి పెట్టకూడదు. ఒకరి పొట్ట కొట్టి మనం సంపాదించేది ఏముండదు. వ్యాపారం అనేది ఎప్పుడు కూడా వారం 10 రోజులు చేసి వదిలేసేది కాదు, దీర్ఘకాలం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చెప్పాలి అనుకున్నది. ఒక సిస్టర్ అయితే పదే పదే అడుగుతుంది, ఫుల్ డీటెయిల్స్ చెప్పండి సిస్టర్ వీడియోలో ఎట్లా స్టార్ట్ చేయాలి అని. అందుకే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.